ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా మన సాయినాథుని దయ వలన సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలి అని బాబా బిడ్డలందరూ కూడా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. రోజులాగానే ఈరోజు సాయినాథుడు ఒక చక్కటి శుభవార్త అయితే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారు. మరి సాయినాథుడు తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్త అందించబోతూ ఉన్నారు సాక్షాత్తు బాబావారి మాటల్లోనే విందామా? సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. తల్లి, నీ జీవితంలో వెల కట్టలేని ఆనందాన్ని తీసుకుని వచ్చే వార్త చెబుతాను, వింటావా బిడ్డ అంటూ బాబావారు చెబుతూ ఉన్నారు. మీరు గమనించారో లేదో, ప్రతిరోజు కూడా మనం ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఈరోజు సాయినాథుడు తన బిడ్డల కోసం ఒక శుభవార్త తీసుకొచ్చారు అని. ఎందుకంటే సాయినాథుడు ప్రతిరోజు ఏ సందేశం చెప్పినా సరే అది తన బిడ్డలకు శుభవార్తే అవుతుంది. ఎందుకంటే ప్రమాదాల నుంచి బయటపడే వార్త అయినా శుభవార్తే, వారికి మంచి జరిగే వార్తే శుభవార్తే, అదేవిధంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించే వార్తే శుభవార్తే. ఈ విధంగా సాయినాథుడు ఏ విధంగా మాట్లాడినా, ఏమి మనతో పంచుకున్నా అది మనకు శుభవార్తే అవుతుంది కదా. మరి అందుకారణంగా ప్రతిరోజు కూడా ప్రతి వీడియోలో సాయినాథుడు ఈ శుభవార్తను తీసుకువచ్చారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూనే ఉంటున్నాం. రోజులాగానే ఈరోజు కూడా తన సాయి బిడ్డల కోసం గొప్ప శుభవార్తను తీసుకువచ్చారు సాయినాథుడు. అది ఎటువంటి వార్త అంటే, నీ జీవితంలో వెళ్ళ కట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది. అది అటువంటి వార్త నా బిడ్డ కోసం నేను తీసుకువచ్చాను, వింటావా తల్లి అంటూ సాయినాథుడు అడుగుతూ ఉన్నారు. సాయినాథుడు ఏమి చెప్పినా మనం వింటాం కదా మరి. ఎందుకంటే సాయినాథుడు మనకు ఉన్నటువంటి నమ్మకం, అటువంటి ప్రేమ అభిమానం అటువంటిది మనకి బాబా వారి మీద. అటువంటిది మన కోసం ఒక శుభవార్త తీసుకొస్తే అది వినకుండా ఉండగలుగుతామా? అయితే అసలు సాయినాథుడు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారో, అందించాలి అని అనుకుంటూ ఉన్నారో సాయినాథుని మాటల్లోనే విని తెలుసుకుందామా మరి. సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. తల్లి, నీవు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతోంది బిడ్డ. అది నీ జీవితంలో వెల కట్టలేని ఆనందాన్ని తీసుకుని వస్తుంది, వింటావు కదూ తల్లి. చూడమ్మా, ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు, ఎందరి దగ్గర మాటలు పడ్డావు. అలాగే అటువంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఏంటి బాబా ఇది, నేను ఎవ్వరికి ఏమి హాని తలపెట్టలేదు కదా, మరి పరాయి వారి గురించి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను. చెడుగా ఎవరి గురించి కూడా నేను తలంపు కూడా తలచను. అటువంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు, కానీ వాటన్నింటినీ కూడా మౌనంగానే భరిస్తూ వస్తూ ఉన్నావు. మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటూ ఉన్నా సరే, నిన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అంటున్నా సరే, కానీ ఓర్పుతో ఉన్నావు. నీ ఓర్పుకు సహనానికి నాకు ముచ్చటేస్తూ ఉంది. నాకు నువ్వు ఇంకా దగ్గర అవుతున్నావు బిడ్డ. మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే నువ్వు ఓర్పుని కోల్పోవడమే లేదు. ఎంత సహనం తల్లి నీకు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు, ఎన్నో వ్రతాలు ఆచరించావు. అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా నీ బాబాని భక్తితో కొలుస్తూ వస్తున్నావు. నీకు కావలసింది మాతృత్వం, అమ్మా అని పిలిపించుకోవాలనుకుంటున్నావు. నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేదు అని చెప్పి నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు, అవునా కాదా? చూడు తల్లి, అతి త్వరలోనే మీ దంపతులకు ఒక పండంటి సంతానాన్ని నేను ప్రసాదించబోతూ ఉన్నాను. నీ బాబా అంశతోనే ఆ బిడ్డ జన్మించబోతూ ఉన్నారమ్మా. ఇన్ని రోజులు
మీ దంపతుల నిరీక్షణకు నేను ఒక శుభవార్తను నీకు పంపబోతూ ఉన్నాను. అది త్వరలోనే మీరు వింటారు. తల్లి, మీ దంపతులు తల్లిదండ్రులు కాబోతూ ఉన్నారు అని చెప్పి ఆనందంగా ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇప్పటి వరకు ఎన్నో వైద్యశాలలు తిరిగావు, ఎంతోమంది వైద్యులను కలిశావు, ఎవ్వరు కూడా నీకు ఏమీ చెప్పలేకపోయారు కదూ. ఇకపై నువ్వు కలవబోయే డాక్టర్ నోటితో నువ్వు శుభవార్త వినబోతున్నావు తల్లి. ఈ బాబా అతనితో ఒక శుభవార్త పలికించబోతూ ఉన్నాను. అది నీకు ఎంతో ఆనందాన్ని చేకూర్చేటటువంటి శుభవార్త బిడ్డ. నీకొక సందేహం కలిగింది కదూ తల్లి. బాబా, నాకే ఎందుకు ఇంత అదృష్టం? స్వయంగా మీరే వచ్చి నా అంశతో ఒక సంతానాన్ని మీకు ప్రసాదిస్తాను అని అంటూ ఉన్నారు కదా. అంత గొప్ప అదృష్టమా తండ్రి? ఎందుకు నాపై ఇంత ప్రేమ అనే సందేహం నీలో మొదలైంది కదూ అమ్మా. ఎందుకంటే తల్లి, ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు నా మీద భక్తిని కోల్పోలేదు, నమ్మకాన్ని కోల్పోలేదు. నీ మాతృత్వం కోసం నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చావు, నా పాదాల దగ్గర శరణాగతి పొందావు. మరి నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు. కానీ ఒక్క మాట కూడా నన్ను ఎప్పుడూ కూడా అనలేదు, నాపై నిందలు వేయలేదు. బిడ్డా, నువ్వు బయట నిందలు మోస్తున్నావే తప్ప ఈ బాబాపై నువ్వు ఏనాడు నింద మోపలేదు. అలాంటి నా బిడ్డ ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా కష్టాన్ని తీర్చు బాబా అని నాకు పూజ చేస్తే నీ పూజను నేను అందుకోకుండా ఉంటానా తల్లి? నీ కోరికను తీర్చకుండా ఉంటానా? బిడ్డా, నీ బాధని నేను విన్నానమ్మా. అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది బిడ్డా. పన్నంటి బిడ్డకు మీ దంపతులు జన్మనిస్తూ ఉన్నారు. ఆలోచించవద్దమ్మా, మనసు పాడు చేసుకోనూ వద్దు. బిడ్డ, నేను నీకున్నాను. నీ తండ్రి ఆశీస్సులతో ఒక పన్నంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తూ ఉన్నారు. మీరు నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇక నువ్వు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. ఎవరో ఏదో అంటారని ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ తండ్రిగా నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డా. నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు దక్కేలాగా నేను చేస్తానమ్మా. ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణం చేయడం మొదలుపెట్టావు కదా, అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు. నువ్వు ఆ శుభవార్త నిన్ను, నీ కుటుంబంలో ఉన్న అందరినీ కూడా సంతోషపెడుతుంది. ఇకపై మీ ఇంట సంతోషాలు విర్రజిల్లుతాయి బిడ్డ. ఆనందంగా మీరు జీవించబోతూ ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్నవారు అంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఎవరినైతే నీపై నిందలు మోపారో వారే నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేలాగా నేను చేస్తున్నాను. నువ్వు సంతోషంగా జీవించేలాగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. తల్లి, ఎన్ని అవమానాలైతే నువ్వు ఎదుర్కొన్నావో, ఎన్ని నిందలనైతే నువ్వు మోసావో వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను. నువ్వు ఏ జీవితాన్ని అయితే ఈ తండ్రి నుంచి కోరుకున్నావో అంతకు మించిన అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను నీకు అందిస్తాను. చెప్పాను కదా తల్లి, పుట్టబోయే బిడ్డ ఈ బాబా అంశతో పుడుతూ ఉన్నాడు, జన్మిస్తున్నాడు. ఈ తండ్రి అంశతో ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. తనతో ఉన్న నీ కుటుంబానికి కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాడు. అలాంటి సంతానాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. తల్లిదండ్రులు తన బిడ్డలు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో, ఎలా ఉండాలని అనుకుంటారో అటువంటి సంతానాన్ని నేను మీ దంపతులకు ప్రసాదిస్తాను. మళ్ళీ చెబుతున్నాను తల్లి, సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యే లోపు నువ్వు శుభవార్త వింటావు. అతి త్వరలోనే వింటావు బిడ్డా.
ఏదో ఒక రూపంలో ఆ శుభవార్త నిన్ను చేరుతుంది. అతి త్వరలోనే నీ తండ్రి వద్దకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు. మరొక విషయం తల్లి నీకు చెప్పాలని ఎప్పటి నుంచో, ఎప్పుడైతే నువ్వు ఈ విషయం నీకు తెలిసిందో, ఆ శుభవార్త నీ చెవిన పడుతుందో అప్పటి నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో తెలుసుకుని నడుచుకో. ఎలాంటి పొరపాట్లు చేయవద్దమ్మా. ఏదైనా సందేహం ఉంది అనుకో, మళ్ళీ నువ్వు నీ బాబాను అడుగు, నేను నీకు సమాధానం ఇచ్చే తీరుతాను. చూడమ్మా, ఈ బాబా చెప్పినట్లుగానే అతి త్వరలో మీ ఇల్లు పసిపిల్లల నవ్వులతో కళలాడిపోతుంది. ఎన్నో ఆనందాలు వెళ్ళి విరుస్తాయి. ధైర్యంగా సంతోషంగా ఉండు. అతి కొద్ది రోజులలోనే నీ కోరిక నేను నెరవేరుస్తాను తల్లి. మీ దంపతులకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెడతాను. సంతోషంగా ఉంటావు కదూ, సరేనా? ఆనందంగా ఉంటావు కదూ అంటూ సాయినాథుడు ఆశీర్వాదాలతో మనకు గొప్ప శుభవార్త చెప్పారు కదండి. ఎందుకు అంటే మాతృత్వం అనేదే లేదంటే నాన్న అని పిలిపించుకోవాలన్నది ఎవరికైనా ఉంటుంది కదా ఫ్రెండ్స్. పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఒక కోరిక. తన రక్త సంబంధం ఎవరో ఒకరు ఉండాలి, వారి చేత అమ్మ నాన్న అనిపించుకోవాలి, వాళ్ళతో ముద్దులాడుకోవాలి, వారితో ఆడుకోవాలి. ఎంతోమందికి ఉంటుంది కదా. మరి కొంతమందికి అది కలలాగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది. పాపం అలాంటి బిడ్డల కోసం ఈరోజు సాయినాథుడైతే చెబుతూ ఉన్నారు, ఈ తండ్రి మీద భారం వేసి నన్ను నమ్మిన వారికి నేను ఎటువంటి కష్టాన్ని రానివ్వను తల్లి. అతి త్వరలోనే మీ దంపతులకు సంతాన ప్రాప్తిని నేను కలిగిస్తాను. ఈ బాబా ఆశీర్వాదంతో, ఈ బాబా అంశతో ఒక సంతానం మీకు కలుగుతుందమ్మా. ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేటటువంటి సంతానాన్ని మీకు ప్రసాదిస్తాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు. కాలము తలక్రిందులైనా సరే మీ కోరిక నేను నెరవేర్చి తీరుతాను. ఇప్పటి వరకు మిమ్మల్ని పరీక్షించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివ్వెరపోయేలాగా పన్నెంటి సంతానాన్ని నేను మీకు ప్రసాదిస్తాను అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు. ఆ దంపతులు ఎవరో కానీ బాబావారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సాయినాథుడు తన అంశతో ఒక సంతాన ప్రాప్తిని కలిగిస్తానని అంటూ ఉన్నారు. అది ఇక ఎలాంటి సంతానాన్ని బాబావారు ప్రసాదిస్తాను అంటూ ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క తల్లి తండ్రి తన బిడ్డను ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో, ఎంత వృద్ధిలోకైతే రావాలని అనుకుంటున్నారో, ఎటువంటి కీర్తి ప్రతిష్టలు తన బిడ్డల నుంచి వాళ్ళు ఆశిస్తున్నారో అలాంటి బిడ్డలను బాబావారు ప్రసాదిస్తానని అంటూ ఉన్నారు. ఎంతో ప్రయోజకులయ్యేటటువంటి సంతాన ప్రాప్తిని బాబావారు కలిగిస్తానని అంటూ ఉన్నారు. ఇన్ని రోజులు మీ నిరీక్షణకు, మీరు బాబావారిపై పెట్టినటువంటి నమ్మకానికి సాయినాథుడు ఇచ్చేటటువంటి అతి గొప్ప బహుమానం. ఇటువంటి ప్రశ్నలు మొదలయ్యేటటువంటి వారు బాబావారి సమాధానాలు చెప్పారు కదా. నాకే ఇంతటి అదృష్టం, సాక్షాత్తు ఆ తండ్రి అంశతో సంతాన ప్రాప్తి, ఎందుకు ఇంత అదృష్టం, నేను ఎందుకు చేశాను అనేటటువంటి సందేహం మీకు కలగవచ్చు. దీనికి కారణం ఏంటి అంటే, తల్లి నువ్వు బయట ఎన్ని నిందలు మోస్తున్నావో సరే, ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే, నా పైన ఒక్క నింద కూడా నువ్వు వేయలేదమ్మా. ఇన్ని రోజులు సాయినాథుని పూజిస్తూ ఉన్నాను, బాబావారు అసలు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను అసలు చూడడం లేదు అనేటటువంటి ఒక చిన్న మాట కూడా నువ్వు నన్ను అనలేదు తల్లి. ఎంత సంతోషంగా ఉందంటే నాకు, నీలాంటి బిడ్డ ఉండడానికి నేను ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో అని అనిపిస్తూ ఉంది బిడ్డ. అందుకే ఈ అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. సాక్షాత్తు నా అంశతో ఒక బిడ్డను మీకు ప్రసాదిస్తాను. జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళను క్రమశిక్షణతో పెంచుకోండి, ప్రయోజకులను అవుతారు, మంచి వృద్ధిలోకి వస్తారు అని సాయినాథుడు అంటూ ఉన్నారు. మరి ఎవరికైతే పిల్లల కోసం అల్లాడిపోతూ ఉన్నారో అలాంటి దంపతులందరికీ కూడా సాయినాథుడు చల్లగా చూసి బాబావారు చెప్పిన మాట ప్రకారం ఒక 12 సంతానాన్ని సాయినాథుడు ప్రసాదించాలని, మంచి వృద్ధిలోకి వచ్చేటటువంటి మంచి సంతానాన్ని సాయినాథుడు ఆ దంపతులకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సాయినాథుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, బాబావారిని నమ్మినటువంటి ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ కూడా ఫ్రెండ్స్. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేరుతుందని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. ఆ బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను.
నా కోరిక తీర్చమని సాయినాథుని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి బాబా బిడ్డ సంతోషంగా ఉండాలని, మనం కొలుచుకునేటటువంటి ఆ సాయి తండ్రి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ ఉన్నాను. అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని బాబావారిని మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను. మరి ఈరోజు సాయినాథుని సందేశం కనుక మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరికొంతమంది మన సాయినాథుని బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మరలా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు.